నమస్కారం. ఇవాళ మనం ఒక అత్యంత ఆసక్తికరమైన విశ్లేషణ చేసుకోబోతున్నాం. బ్రహ్మాండ పురాణంలో ఎంతో శక్తివంతమైన, అత్యంత ప్రాముఖ్యత ఉన్న లలితోపాఖ్యానం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇది కేవలం ఏదో ఒక రాక్షసుడిని వధించిన సాధారణ కథ కాదు సుమా. సృష్టిని రక్షించడానికి జరిగిన ఒక విశ్వసంగ్రామం. ఇంకా చెప్పాలంటే దీని వెనుక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ముందుగా మీకో ప్రశ్న. అసలు ఇది కేవలం ఒక పౌరాణిక గాథ మాత్రమేనా, లేక మన మానవ మనస్సు ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక రహస్య నమూనానా? ఇక్కడే అసలు ట్విస్టుందండి. ఈ కథను మనం కొంచెం లోతుగా గమనిస్తే పైకి భయంకరమైన యుద్ధంలా కనిపించే ఈ మొత్తం ఎపిసోడ్ వాస్తవానికి మన సైకాలజీని, అంటే మనలోని అంతర్గత పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఎలాగో తెలుసా? సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన ప్రయాణం ఎలా మొదలైందో ఒకసారి ఆ క్రమాన్ని చూద్దాం. సతీదేవి మరణంతో పరమశివుడు తీవ్రమైన దుఃఖంలో, కఠోరమైన ధ్యానంలోకి వెళ్ళిపోతాడు గదా. ఆ సమయంలో ఎలాగైనా శివుడికి పార్వతీదేవిపై ప్రేమ కలగాలని చెప్పి దేవతలందరూ మన్మథుడిని అక్కడికి పంపుతారు. ధ్యానం భగ్నం కావడంతో శివుడికి విపరీతమైన కోపం వచ్చి తన మూడవ కంటితో మన్మథుడిని క్షణాల్లో భస్మం చేస్తాడు. కాని ఇక్కడే ఒక ఊహించని పరిణామం జరుగుతుంది. శివుని గణాచార్యులలో ఒకడైన చిత్రకర్మ ఏం చేస్తాడంటే ఆ మన్మథుడి బూడిదను సేకరించి దానితో ఒక బాలుడిని సృష్టిస్తాడు. అలా పుట్టిన ఆ బాలుడే తపస్సు చేసి ఏకంగా 60,000 సంవత్సరాలపాటు తనకు ఎదురులేకుండా పరిపాలించాలని వరాన్ని పొందుతాడు. అతనే అత్యంత భయంకరుగైన భండాసురుడు. అసలు ఈ భండాసురుడికి ఈ శివుడి దగ్గర్నుంచి ఎలాంటి వరాలు లభించాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇవి సామాన్యమైనవి కావు. యుద్ధంలో ఎవరైనా వాడికెదురుపడ్డారనుకోండి, వాళ్లలోని సగం బలం ఆటోమేటిక్గా వీడికొచ్చేస్తుంది. దానికి తోడు ఏ శత్రువు ఆయుధం వలన అతనికి మరణం లేదు. అజేయుడన్మాట. ఈ రాక్షస వరాలు భండాసురుడిలో ఎక్కడలేని గర్వాన్ని పెంచేశాయి. వాడిని ఎవ్వరూ ఆపలేరు అన్నంతగా ఒక భయంకరమైన వినాశనకర శక్తిగా మార్చేశాయి. ఇక గర్వంతో వాడు ఏం చేశాడో తెలుసా? శూన్యక పట్టణం అని ఒక మాయా నగరాన్ని నిర్మించుకుని ఈ సృష్టిలోని ప్రాణశక్తినంతా పూర్తిగా లాగేసుకున్నాడు. ఆ దెబ్బకు దేవతలందరూ తమ దివ్యశక్తులను కోల్పోయి నిస్సహాయులైపోయారు. ప్రపంచంలో అసలు ఆనందం, ఉత్సాహం, కోరిక అనేవి లేకుండాపోయాయి. ఒక్కసారి ఊహించుకోండి, సృష్టి మొత్తం ఒక చీకటి స్తబ్దతలో, భయంకరమైన నిరాశలో ఎలా కూరుకుపోయిందో. అదొక్క డార్క్ ఫేజ్ అన్నమాట. మరి ఇలాంటి విపత్కర పరిస్థితిని, ఈ స్తబ్దతను బద్దలు కొట్టడమెలా? దానికి ఒకే ఒక్క మార్గం మిగిలింది. సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి మాత్రమే భండాసురుని అంతం చేయగలదని విష్ణుమూర్తి సూచిస్తాడు. ఇంక చేసేదేమీ లేక బ్రహ్మ, ఇంద్రుల నాయకత్వంలో దేవతలంతా కలిసి మహాగ్నిచయనం అనే ఒక గొప్ప యాగాన్ని ప్రారంభిస్తారు. అమ్మవార్ని ప్రసన్నం చేసుకోడానికి వాళ్లు చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. ఆఖరికి తమ సొంత మాంసాన్ని, రక్తాన్ని కూడా యజ్ఞగుండంలో ఆహుతిగా సమర్పించారు. వాళ్లకు మిగిలిన ఏకైక ఆశ అదే మరి. చివరికి వాళ్ల త్యాగం ఫలించింది. ఆ యజ్ఞగుండంలోని అగ్నిజ్వాలల మధ్యలోంచి సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అత్యంత తేజస్సుతో ఆవిర్భవించింది. ఉదయించే సూర్యుడిలాంటి ప్రకాశం, ఎర్రటి పట్టు వస్త్రాలు, కళ్ళు చెదిరే దివ్యమైన ఆభరణాలతో ఆ పరాశక్తి దర్శనమిచ్చింది. ఒక అనంతమైన శక్తి ఒక అత్యంత సుందరమైన రూపంలో ఉద్భవించడం, ఆ దృశ్యం వింటుంటేనే రోమాలు నిక్కబుడుచుకుంటాయి గదా. ఇక ఇక్కడ మనం రూపకం వెనుక ఉన్న అంతరార్థం గురించి తెలుసుకోవాలి. అదే దేవీ దివ్య ఆయుధాల విశ్లేషణ. ఇప్పుడు ఇక్కడొక చాలా ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయం ఉందండి. జాగ్రత్తగా గమనించండి. దేవి చేతిలోని ఆయుధాలన్నీ వాస్తవానికి మన మానవ మనస్తత్వానికి ప్రత్యక్ష ప్రతీకలు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ ఇదే నిజం. అమ్మవారి చేతిలో ఉండే ఆ చెరుకు గడముక్క అంటే కోదండం, అది మన మనస్సుకు ప్రతీక. ఆ 5 పూలబాణాలు మన పంచేంద్రియాలకు సంకేతం. ఇకపోతే పాశం అనేది ఆకర్షణ లేదా అనుబంధానికి సంకేతమైతే, అంకుశం అనేది మనలోని కోపానికి ప్రతీక. ఆ పరాశక్తి ఈ లక్షణాలన్నింటినీ తన అధీనంలో ఉంచుకుంటుందని ఇది మనకు స్పష్టంగా చెప్తోంది. సరే, ఇక ఈ దివ్యమైన ఆయుధాలను ధరించి భండాసురుడిని అంతం చేయడానికి శ్రీ లలితాదేవి సర్వసన్నద్ధంగా యుద్ధానికి బయలుదేరుతుంది. మేరుపర్వత శిఖరం పైన ఉన్న శ్రీనగరం నుంచి ఈ మహాసంగ్రామానికి పయనం మొదలవుతుంది. ఈ సైన్యానికి భయంకరమైన వరాహముఖంతో ఉన్న దండనాథ వారాహిదేవి సేనాధిపతిగా ఉంటే మంత్రిని శ్యామలాదేవి ముందుండి నాయకత్వం వహిస్తారు.
భలే ఉత్కంఠగా ఉంది కదా. ఇప్పుడు యుద్ధభూమిలో అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ముందుగా భండాసురుని వ్యూహాలను గమనిస్తే వాడు లోకంలో వ్యాధులు, విపరీతమైన బద్ధకం, అలాగే అంధకారం వ్యాపించేలా తన మాయలను ప్రయోగించాడు. ఇవన్నీ ఏంటి? మన మనస్సును నీరుగార్చే లక్షణాలే కదా. దానికి ప్రతిగా అమ్మవారి ప్రతిదాడి ఎలా ఉందో చూడండి. ఆ చీకటిని చీల్చుకుంటూ తన అపారమైన దివ్య శక్తితో వాడి ప్రతి మాయను చిత్తుగా తటస్థీకరించేసింది. ఇక ఈ తీవ్రమైన మహాసంగ్రామానికి ఒక ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసింది. అప్పుడే లలితాదేవి తన అత్యంత శక్తివంతమైన అంతిమ ఆయుధాన్ని ప్రయోగిస్తుంది. అదే మహాకామేశ్వరాస్త్రం. ఒక్కటంటే ఒక్క దెబ్బ. ఆ అస్త్రం దెబ్బకు తను అజయుడు అనుకున్న భండాసురుడు, వాడి సోదరులు, వాడి మొత్తం రాక్షస సైన్యం అంతా సమూలంగా నాశనమైపోయారు. ఆ మహావిజయంతో విశ్వాన్ని కమ్మేసిన ఆ చీకటి, ఆ స్తబ్దత పూర్తిగా తొలగిపోయాయి. లలితాదేవి తన అపారమైన దయతో మన్మథుణ్ణి మళ్లీ బతికిస్తుంది. దాంతో ఏమవుతుందంటే సృష్టిలో అంతరించిపోయిన ఆనందం, ఉత్సాహం, ఆరోగ్యకరమైన ప్రేమ ఇవన్నీ మళ్లీ తిరిగి వస్తాయి. మొత్తం విశ్వం మళ్లీ ప్రాణం పోసుకుని ఎంతో అందంగా వికసిస్తుంది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలోని రెండవ విభాగానికి వచ్చాం. అసలైన సత్యం, అదే పురాణంలో దాగిన మనస్తత్వం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు నిజం ఒకటుందండి. భండాసురుడు అనేది కేవలం ఏదో ఒక పౌరాణిక రాక్షసుడి పేరు మాత్రమే కాదు. వాడు మనలో ఉండే అజ్ఞానానికి ఒక పర్ఫెక్ట్ రూపకం. అవును, మనలో బద్ధకాన్ని, చీకటిని నింపి మన మనస్సులోని ఉత్సాహాన్ని, ప్రాణశక్తిని హరించేసే ఆ మానవ అజ్ఞానమే ఈ భండాసురుడు. కాబట్టి అసలు పాయింట్ ఏంటంటే, మరి లలితాదేవి ఎవరు? ఆ అజ్ఞానమనే భయంకరమైన చీకటిని చాలా సునాయాసంగా నాశనం చేసే పరమ జ్ఞానానికి ఆమె ప్రత్యక్ష ప్రతీక. ఎక్కడైతే స్వచ్ఛమైన జ్ఞానం ఉదయిస్తుందో అక్కడ ఈ అజ్ఞానమనే రాక్షసుడికి ఎప్పటికీ స్థానం ఉండదు అని ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. ఈ మొత్తం కథ మనకు చూపే ఆత్మజ్ఞాన మార్గం చాలా క్లియర్గా ఉంది కదా. దేవి చేతిలోని ఆయుధాలు మనకు నేర్పే పాఠం కూడా ఇదే. మన మనస్సును, అలాగే మన పంచేంద్రియాలను ఎప్పుడైతే మనం మన అదుపులో ఉంచుకుంటామో అప్పుడే ఆ అంతిమ సత్యం లేదా ఆత్మజ్ఞానమనేది మనకు సిద్ధిస్తుంది. అంటే మన స్వీయ నియంత్రణే పరమజ్ఞానానికి తొలిమెట్టు అన్నమాట. ఇక మూడవ విభాగం శాశ్వత వారసత్వం. అదే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. మీకు తెలుసా, మనకు ఎంతో పరిచయం ఉన్న ఈ పవిత్రమైన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం యొక్క మూలాలు ఎక్కడ్నించి వచ్చాయో? ఈ అద్భుతమైన భండాసురవధ పూర్తయ్యాక ఆ పరాశక్తి సాధించిన గొప్ప విజయోత్సవాన్ని జరుపుకోవడానికి బ్రహ్మదేవుని ఆదేశం మేరకు వశిన్యాది వాగ్దేవతలు దీన్ని స్వయంగా రచించారు. ఇది కేవలం దేవీ దివ్య సౌందర్యాన్ని కీర్తించే ఒక స్తోత్రం మాత్రమే కాదండి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన శాశ్వత విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసే గొప్ప కీర్తనే ఇది. సరే, ఈ మొత్తం విశ్లేషణను మనం ఒకే ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, మనస్సు మరియు ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నప్పుడు పరమజ్ఞానం మానవ జ్ఞానాన్ని సునాయాసంగా నాశనం చేస్తుంది. పురాణం దగ్గర్నుంచి వేదాంతం వరకు సాగిన మన ఈ జర్నీ సారాంశం అక్షరాలా ఇదే. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న ఆలోచన వదిలేసి వెళ్తాను. భండాసురునిలాంటి బద్ధకం, నిరాశ మనల్ని చుట్టుముట్టినప్పుడు మనలోనే దాగి ఉన్న ఆ పరమజ్ఞానాన్ని మేల్కొలిపి మన అంతర్గతంగా జరిగే ఏ అజ్ఞానపు యుద్ధాలను మనం జయించగలం? ఒకసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన జ్ఞాన ప్రయాణంలో నాతో పాటు కలిసొచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.